అనేకమైనటువంటి అంశాలు ఆయన ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారుల్ని చంపేశారని, లేకపోతే ఇది విధ్వంసం జరిగిపోతుందని, అదని ఇదని ఉద్యోగాల గురించి కొన్ని మాట్లాడదామండి. ఒక్క నిమిషం. మనం ఈ 1,70,00,000 ఉద్యోగాల్లో పడి మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో యాక్చువల్గా ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో సుమారుగా 5.6 లక్షల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్. 5,60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. నేనేమి కాంట్రాక్ట్ జాబ్స్, అవుట్ సోర్సింగ్ జాబ్స్ వీటి గురించి నేనేం మాట్లాడడం లేదు. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ ది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. రైట్ నౌ ఎట్ దిస్ జంక్షన్ ఉన్నటువంటివి 5.6 లక్షల ఉద్యోగాలు యావరేజ్గా అటు ఇటుగా ఉంటాయి. ఈ 5.6 లక్షల ఉద్యోగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ 3.4 lakhs. 3.4 lakhs. ఈ కేవలం ఈ 5 ఏళ్ల కాలం కోవిడ్ పీరియడ్ తీసిస్తే ఇంకా 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ది ఐరనీ ఈజ్ 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక ప్రభుత్వాలు వచ్చి, ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లోకేష్, ఇది రాసుకో. మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు, ఆయన కూడా లెక్కలు చెప్తారు నీకు. అసలు నాన్నారు మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు, మీ నాన్నగారు చెప్తారు కదా. ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా. 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతాను, ఇంక్లూడింగ్ లేటెస్ట్ 6,100 డిఎస్సి పోస్టులు, 680 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కలుపుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను యావరేజ్గా. మీ నాన్నగారు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రజలారు ఇది మీరు అందరూ కూడా గమనించాలా. కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు 14 నుంచి 19 మధ్యలో ఇస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత. ఇంకా కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడితే అవొక అదనంగా సుమారుగా ఒక 40,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అవుట్సోర్సింగ్ సుమారుగా వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం లేదు, తీసేస్తే 1,23,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం మనం. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లోకి మెర్జ్ చేస్తాం మనం, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాం. ఇంత స్వర్ణయుగం నిజంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఉందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఈయన కూడా వచ్చి మాట్లాడేస్తాడు ఈయన ఉద్యోగాల కల్పన గురించి, ఉద్యోగాలు ఇవ్వడం గురించి. ఇంకెవరికి తెలీదా? ఇప్పుడు టీవీలు లేవా, సోషల్ మీడియా లేదా, సెల్ ఫోన్ లేవా, ఇంటర్నెట్ లేదా, గూగుల్ లేదా? గూగుల్ తెలకెళ్ళి అనేస్తే చాలు టక 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 వచ్చేస్తున్నాయి, మీ జాతకాలు చక్కగా వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఇంటర్నెట్ రాకముందు అప్పుడు ఉడికినాయేమో మీ పప్పులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ పప్పులు తప్ప ఇప్పుడు లేదు. జస్ట్ గూగుల్లో 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు కల్పించాడంటే చక్కగా వచ్చేస్తుంది. 19 నుంచి 24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారంటే చక్కగా వచ్చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. దీనికేమో పెద్ద నువ్వు ఎర్ర బుక్కు, ఈ డ్రామాలు ఎవరికి అవసరమే? నీ బాడీ లాంగ్వేజ్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మానందం సీరియస్ డైలాగులు చెప్తే ఎలాగుంటుంది అలా ఉన్నది. నువ్వేమో ఎర్ర బుక్కు, మాకు లేవు, మాకు కోపం లేదు, మాకు ఆవేశం లేదు. మాకు చంద్రబాబు కొడుకు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడచ్చు. చంద్రబాబు కొడుకు అయితే ఎవరికి ఎక్కువ అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నీ ఎర్ర బుక్కు ఎర్ర బుక్గా మారుతుందని కూడా
హెచ్చరిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరొక 2-3 అంశాల గురించి లోకేష్ గారు మాట్లాడున్నారు. నా గురించి కూడా చాలా విషయాలు, ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ వాళ్ళే కట్టారని, డిగ్రీ కాలేజీలకు బిల్డింగ్లు కట్టారని, ఆర్ఓబి పనులను వాళ్ళే మొదలు పెట్టారని, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారని. అయ్యా అసలు నాకు అర్థం కాదు, ఈ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ లేదురా అని మేము ఒత్తుకుంటా ఉంటే డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చానని చెప్తావు నువ్వు. ఇక అసలు బుర్రా బుద్ధి ఉందా? ఎవరికి ఇచ్చాను డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు? మా నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మా దరిద్రం, ఈ గౌతోల దరిద్రం వల్ల ఏంటంటే ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు. అదే కదా మేము బాధపడతా ఉన్నాం. ఆ దరిద్రం వల్ల మా నియోజకవర్గం, మా ప్రాంతం వెనుకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అన్నదే కదా మా ఆవేదన అంతా. నువ్వు వచ్చేమో డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ ఇచ్చాట. అసలు డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఇచ్చావు? బిల్డింగ్లు ఎక్కడిచ్చావు? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడు కన్నా బుర్రా బుద్ధి ఉండాలా, చదువు నీకన్నా బుర్రా బుద్ధి ఉండాలా, నీ చేత మాట్లాడించినటువంటి ఆ వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళకన్నా బుర్రా బుద్ధి ఉండాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? డిగ్రీ కాలేజీ లేకుండా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చావా అంటే ఇది సాధ్యమా? ఇది ఆర్ఓబి పనులు మొదలు పెట్టావా? అసలు అది ఆర్ఓబికి ఎటువైపు ఉంటుందో నీకు తెలుసా? నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళకన్నా తెలుసా? అది ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎప్పుడు పనులు మొదలు పెట్టారో తెలుసా? హనుమంత్ అప్పయ్యదొర గారి హయాంలో మొదలుపెట్టివి. ఎప్పుడు 2007, ఇది 2024, 17 సంవత్సరాల క్రితం రా నాయన. నీకు అప్పుడు వయసు నువ్వు ఇంకెక్కడల్లా అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో గట్రా ఉండుంటావు ఆ టైంకి. నువ్వు ఇవన్నీ బాధలు చూసే మా నాయకుడు పాదయాత్ర చేసి వీటన్నిటి మాకు మంజూరు చేస్తే ఆర్ఓబి పనులు మేము చేసుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా గురించి కూడా నువ్వు మాట్లాడేస్తే ఏంద్రపై నాకు అర్థం కాదు. వంశధార phase 2 stage 2 నియర్ కంప్లీషన్ ఇన్ ది రెజిమ్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకో లోకేష్. నేరేడ్ బ్యారేజ్ అన్నట్టు ఒకటి ఉంటుంది, నీకు తెలుసా? నువ్వు విన్నావు అసలు ఎప్పుడైనా? మీ నాన్నగారిని అడుగు చెప్తారు ఆయన. నేరేడ్ బ్యారేజ్ అనుకున్న ఆ డాక్టర్ నన్ను అడుగుతున్నాడు, ప్రెస్ మీట్లో కూర్చొని నన్ను వాయిస్తున్నాడు. అసలు నేరేడ్ బ్యారేజ్ అంటే ఏంటి, అది ఎక్కడుందని అడుగుతున్నాడు అన్నాడు. మీ నాన్నగారు చెప్తారు కదా. నేరేడ్ బ్యారేజ్ కట్టకపోతే ఆ హిరమండలం రిజర్వాయర్కి ఫుల్ కెపాసిటీ రాదు నాయన. మీ నాన్నగారు కూడా తెలుసు నాయన. మీ నాన్నగారు ఎప్పుడు కూడా నేరేడ్ బ్యారేజ్ కట్టాలని, కట్టించాలని, లేకపోతే ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడాలని, కోర్టుల్లో దాని గురించి ఫైట్ చేయాలన్నటువంటి సెన్సిబిలిటీ మీ నాన్నగారికి లేదు నాయన. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒరిస్సా గవర్నమెంట్తో మాట్లాడారు. ఇంట్రిమ్ సొల్యూషన్ ఓ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అక్కడ ఇచ్చి గొట్టా బ్యారేజ్ దగ్గర, గొట్టా బ్యారేజ్ పైనుండి హిరమండలం రిజర్వాయర్కి ఇప్పుడు వాటర్ మనం లిఫ్ట్ చేయబోతున్నాం. పనులు కూడా బ్రహ్మాండం జరుగుతున్నాయి. వీలైతే అవి కూడా వెళ్ళి చూడి. ఈ జిల్లాకి ఏం చేయాలా, ఏం కావాలనేది అవగాహన ఉన్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాలంలో తీవ్రంగా ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేసి, ఉత్తరాంధ్ర అంటే వలసలాంధ్ర అని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు మీ నాన్న చంద్రబాబు. వైజాగ్ మీ నాన్నగారు చేసింది ఏంటి, విజయనగరం చేసింది ఏంటి, మాకు చేసింది ఏంటి? నువ్వు చెప్పు స్వామి, మేము వింటామని చెప్తున్నాం కదా. ఆ మాట చెప్పకుండా ఎర్ర బుక్ తీస్తాను, ఊరికే ఎవడో రాసిచ్చింది నేను మాట్లాడతాను. ఇక్కడ ఏమంతా ఎర్రోలు మేము లేము. ఇక్కడ చదువుకొని, డాక్టర్ కోర్సులు చదువుకొని, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పనిచేస్తూ మా ప్రాంతానికి ఏదో మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు. నీలాంటి చదువు సంజయ్ లేనటువంటి పనికిమాలినోళ్ళని మేము పెద్దగా పట్టించుకోము. అసలు తొక్కుకుంటూ వెళ్ళిపోతామే తప్ప ఆగే ప్రసక్తి ఉండదు. నువ్వేంటి నాకు అసలు మా స్పీడ్కి నువ్వేంటి కాసుకోగలవు? నువ్వేంటి కాసుకోగలవు మా స్పీడ్కి? 2 నెలలు ఆగితే స్పీడ్కి బ్రేక్లు వేసేస్తావా? అసలు నువ్వే నియోజకవర్గంలో పోటీ చేస్తావో నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, తర్వాత నీ మాటలు వింటాం మేము. కనీసం మీ నాన్నగారన్న కుప్పం నుంచి పోటీ చేస్తారో లేదో అదన్నా చెప్పు, అప్పుడు వింటాము. ఆ శిరీషకి అసలు టికెట్ ఇస్తారో లేదో ముందు ఆ విషయం చెప్పు, ఆ సంగతి చూద్దాం. ఆ రామ్మోహన్ నాయుడు గురించి మరి చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఈరోజు ఆయన గుర్తించాడు. ఆయన చేసిన పని కేవలం స్టీల్ కుర్చీలు అన్న విషయాన్ని ఆయన గుర్తించినందుకు చాలా సంతోషం మాకు. ఈ జిల్లా మొత్తం రామ్మోహన్ నాయుడిని స్టీల్ కుర్చీలు ఎంపీగా గుర్తిస్తున్నందుకు సంతోషం మాకు.
ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల, స్టైలిష్గా ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల, బ్రహ్మాండంగా హిందీలో మాట్లాడడం వల్ల, నువ్వు వెళ్ళి విదేశాల్లో చదివి రావడం వల్ల ఈ జిల్లాకు నయ పైసా ఉపయోగం లేదు. ఈ జిల్లాకు నిజంగా నువ్వు చేసింది ఏంటో మాకు చెప్పు స్వామి, మేము వింటాం. అవన్నీ వదిలేసి నువ్వు అసలు ఏంద్రబాయి రామ్మోహన్ నాయుడు, ఇది నా ఏజే ఇంచుమించుగా. నీకంటే వెనకాల వచ్చాను రాజకీయాల్లోకి, నీకంటే వెనకాల వచ్చాను నేను. నువ్వు మీ నాన్నగారి పేరు చెప్పుకొని వచ్చావు, మీ చిన్న నాన్నగారు నీకు అండగా ఉన్నారు. మాకు అదేట్లేదు, ముందు వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఎన్ని పనులు చేస్తామో చూసుకు రాసుకోను. ఏం చేశారా మీరు కూడా వచ్చి ఈ వార్నింగ్లు, ఇష్టానుసారం దూషణలు పద్ధతి కాదు. రాజకీయాల్లో హుందాతనం కోల్పోయి చంద్రబాబు ఎలాగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడో ఆయన పిచ్చి ఈయనకు కూడా వచ్చింది. ఆయనకే కాదు, వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా అంటుకుందని నేనైతే అభిప్రాయపడుతూ మళ్ళీ అడుగుతా ఉన్నా నిర్మాణాత్మకంగా చర్చించడానికి లోకేష్, నువ్వు శ్రీకాకుళంలో అయినా సరే, విజయనగరం జిల్లాలో అయినా సరే, విశాఖపట్నం జిల్లాలో ఎక్కడైనా సరే నువ్వు పిలువు, నేను వస్తాను. చక్కగా నీ ఎదురుగా కుర్చీలో కూర్చొని మాట్లాడతాను. నీకు అవగాహన లేనటువంటి అనేకమైనటువంటి అంశాన్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో కూడా నేను చెప్తాను. నీకు ఊకదంపుడు మాటలు లేవు, సొల్లు కబురు లేవు, పనికి మాలినటువంటి వార్నింగ్లు లేవు, ఈ ఎర్రి బుక్కు లేవు, ఏం అవసరం లేదు. నువ్వు డేటా తెచ్చుకో, మీ నాన్నగారిని అడిగి 14 సంవత్సరాల డేటా మీ నాన్నగారిది, కేవలం ఈ 5 ఏళ్ల కాలం డేటా పట్టుకొని నేను వస్తాను. ఎక్కడైనా సరే, మా జిల్లాలోనా, మా నియోజకవర్గాలుగా దాటి వెళ్ళిపోయి సరే వస్తాను. పాతపంట రమ్మంటే వస్తాను, శ్రీకాకుళం రమ్మంటే వస్తాను, ఆమదాల వస్తాను, ఎక్కడికి రమ్మంటే వస్తాను. ఆయా నియోజకవర్గాలు ఏం చేసాం పోనీ అది కూడా చెప్తాను. నీకు చేతనవుతుందా? నీకు దమ్ముందా? అవగాహన చేసుకొని ముందు ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవడో పిలిచాడు మందలించడు. 1,70,00,000 ఉద్యోగాలను రాస్తే డాక్టర్ మా మీద ఎక్కేస్తున్నాడని చెప్పి వాళ్ళని అడిగాను. డిగ్రీ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లు ఇచ్చామని చెప్పి తొక్కేస్తున్నాడు డాక్టర్ అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ రైటర్ని అడిగాను. కనీసం నీ మాటలు జనాలు వింటారు. మీ నాన్నగారికి చెప్పు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. ఎందుచేతండి ఇవి చిట్ట చివరి ఎన్నికలు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారు. మరి మీ నాన్నగారు అప్పటికి కంప్లీట్లీ ముసలితనం ఆవహిస్తుంది. ఇప్పటికీ ఆయనకి బుర్ర పనిచేయడం లేదు. నేను మాట్లాడింది ఈరోజు గుర్తుండడం లేదు, మొన్న మాట్లాడింది నిన్నటి గుర్తుండడం లేదు. కాబట్టి తర్వాత పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటాయి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే అంతకు మించి మేము కూడా మాట్లాడగలం అన్నటువంటి విషయాన్ని నువ్వు గుర్తెరగాలని, గుర్తుంచుకోవాలని, నీకు మీ నాన్నగారికి మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.